భారతరత్న రావడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. తెలుగు బిడ్డకు దక్కిన సముచిత గౌరవం అని ప్రశంసించారు. తెలంగాణ బిడ్డ ఈ దేశ ప్రధానమంత్రిగా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశం యొక్క అభివృద్ధిని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దిన కీర్తిశేషులు పాములపర్తి వెంకట నరసింహారావు గారికి భారత ప్రధానమంత్రిగా ఎనలేని సేవలు అందించిన సందర్భంగా భారతరత్న గౌరవ పురస్కారం వారికి దక్కింది. మా ప్రాంతం నుంచి మా మంత్రి నియోజకవర్గం నుంచి 4 మార్లు మొదటగా శాసనసభ్యుడై మంత్రిగా, ముఖ్యమంత్రిగా, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేశానికి అనేక రంగాల్లో తన వంతు పాత్రను నిర్వహిస్తూ దిగ్విజయంగా ముందుకు నడిపిన మహానాయకుడు, మన తెలుగువారు, మన జాతికే గర్వకారణంగా నిలిచిన ఒక మహనీయ రాజకీయ నాయకుడు, రాజకీయ దురంధరుడు పివి నరసింహారావు గారికి భారత రత్న రావటం అనేది చాలా శుభసూచకం, మంచిది. మాకు అందరం కూడా గర్విస్తూ ఉన్నాం. మన తెలుగు ప్రజల ముద్దుబిడ్డగా దేశ ప్రధానమంత్రి వరకు సేవలు అందించినటువంటి పివి నరసింహారావు కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా నా తరఫున మరి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వ్యక్తిగతంగా ఆయన గొప్ప వ్యక్తి, గొప్ప మేధావి, స్వతంత్ర సమయోధుడు, దేశం కోసం పనిచేసినటువంటి మంచి జాతీయవాది, మంచి రచయిత. కాబట్టి ఆయనను గౌరవించడం మా యొక్క బాధ్యత. ఎకనామిక్ రిఫార్మిస్ట్ని 5 సంవత్సరాలు దేశంలో స్టెబిలిటీతో గవర్నమెంట్ నడిపినాయన్ని ఇవాళ మోడీ గారి ప్రభుత్వం రికగ్నైజ్ చేయడం, భారతరత్నతో గౌరవించడం తెలుగు సమాజానికే కాదు యావత్ భారతదేశానికి కూడా ఇది గర్వపడాల్సిన విషయం. As a daughter, I am very happy and very proud. I am sharing with all the people near and dear and everyone. Of course, whole nation is calling me. I am so proud of it. పివి నరసింహారావు గారు తెలుగు వారి ముద్దు బిడ్డ. వారు ప్రధానిగా ఉన్నటువంటి సందర్భంలో వారు ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఈరోజు భారతదేశం ఒక గొప్ప ఆర్థిక శక్తిగా ఎదగడానికి వారు వేసిన పునాదే కారణం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. వారు ఒక రాజకీయవేత్త గారు, పివి నరసింహారావు గారు ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు అని చెప్పి మనం ఇక్కడ గుర్తించాలి. ఇవాళ భారత రత్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం అనేది ఇది ప్రతి ఒక్క భారతీయుడు కూడా